తెలంగాణ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి నియోజకవర్గంలో పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు లేఖ రాస్తూ స్థానిక స్థాయిలో నెలకొన్న సమస్యలను వివరించారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కుదిరి రావటం లేదని, న్యాయకత్వం అణగదొక్కబడుతుందని, కార్యకర్తల కష్టాన్ని గుర్తించడం లేదని లేఖలో కార్యకర్తలు ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలో యశస్విని రెడ్డి తన కుటుంబ రాజకీయాలను ముందు పెట్టి పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని, ఆమె తీరుతో పార్టీకి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే కార్యకర్తలు ఏఐసీసీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిర్ణయాలు కార్యకర్తలకు అనుకూలంగా ఉండటం లేదని, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి అధికారం చెలాయిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటుండటంతో పార్టీ బలహీనపడుతుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక న్యాయకత్వాన్ని పూర్తిగా విస్మరించి ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ వ్యవహారం ఇప్పుడు పార్టీలో పెను చర్చనీయాంశంగా మారింది. పార్టీ హైకమాండ్ దీనిపై ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గం రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీరి వ్యవహారాల శైలిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలు మరింత వేడెక్కవచ్చు. పార్టీ హైకమాండ్ నుండి ఈ వ్యవహారంపై కఠిన చర్యలు వస్తాయా, లేక ఇది అంతర్గత విభేదంగానే మిగిలిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. తదుపరి రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ నేతలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.